నాన్నగారు 8 సంవత్సరాల కిందట తాను చనిపోతూ నాకు ఇచ్చిపోయిన ఇంత పెద్ద కుటుంబాన్ని చూసినప్పుడే నాకు ఊరట వస్తుంది. ఆదుతుంది ఎందరినో ఆరోగ్యశ్రీ, చదివించిందెందరినో ఫీజుల మాఫీ, ప్రాణాతుల పెన్నిధి 108 ఏమైందా పథకాల సన్నిధి, యాడుందా స్వర్ణయుగం అన్నది, పథకాలకు తూట్లు పొడుచు పాలన పాలైనది, ఎన్నాళ్ళీరా బంధు రాజ్యం ఏరేద్దాం ధారా నేస్తాం, మరో ప్రజా ప్రస్థానం సాధించుటకై మహానేత ఆశయాలు సాధించుటకై వస్తున్నాయి అమిగో జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి ఇవిగో. చుక్క చుక్క నీటి బొట్టు సముద్రంగా మారదా, చినికి గాలి తుఫాను చెలరేగదా, అడుగు అడుగు కలుస్తుంటే భుజం కలుపుతుంటే తిరుగులేని జన సైన్యం మనమేరా, తిరగబడితే అన్యాయం హతమేరా, అన్నదాత కంటి నీరు తుడిచెదాక పోరు జరపరా, బాలిక రాజన్న రాజ్యం రైతన్నకి అదేరా స్వరాజ్యం, మరో ప్రజా ప్రస్థానం సాధించుటకై మహానేత ఆశయాలు సాధించుటకై. వస్తున్నాయి అమిగో. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనతో ఏ ఒక్క కుటుంబం అన్నా సంతోషంగా ఉండాలని అడుగుతా ఉన్నా నేనేమైనా. ధర్మగుణకరుడ ధరణి సేవకుడ కలత చందకయ కారణ జన్ముడా, బుద్ధిహీనులకు ఎంత చెప్పినా తెలియదులే నీ పాలన ఘనత, నువ్వేమ ధైర్యం నువ్వేమ సైన్యం నీ కండగున్నది జన ప్రభంజనం, ఆపకు యోధుడ నీ విజయపు పయనం. నాయకుడా నవ్యాంధ్ర నవ నిర్మాణపు శ్రామికుడా విజయోస్తు వీరా పాలకుడా జగమంత కొలిచే జనహిత సేవకుడా శుభమస్తు ధీరా ధర్మ నిర్మాణ స్థాపనకై పరితపిస్తున్న యోధా, స్వార్థ బుద్ధి రాక్షస మూకలకు తెలియదులే నీ ఘనత, యుగానికొక్కడి పుడుతుంటాడు నీలాంటి జనగల కారణ జన్ముడు, చరిత్రకారుల పక్కన చేరెను నీ కీర్తికి గచద పట్టదు ఎప్పుడు. స్వాగతం స్వాగతం సేన సంరక్షకుడా, స్వాగతం స్వాగతం ధైర్య శౌర్య నవోదయుడా, స్వాగతం స్వాగతం శాంతి సంకేత సైనికుడా, స్వాగతం పంచభూతాల
చేయలేనని నేను ఈ స్థానంలోకి వచ్చాను. దేవుడు దయ మీ అందరి చల్లని దీవెనలు ఉన్నంత వరకు వాళ్ళు నా వెంట్రుక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. యుద్ధానికి ఒక రూపం ఉంటే